అసలు నువ్వెవరు నాకు చెప్పడానికి? నీ మాట నేనెందుకు వినాలి? అక్షిత, ఏయ్, ఆవిడ నీకు గొప్ప అయితే నీ నెత్తి మీద పెట్టుకుని ఊరేగు. నాకేంటి తొక్క? నువ్వేమైనా నా కన్న తల్లివా? నన్ను పోషిస్తున్నావా, నన్ను చదివిస్తున్నావా? నేను నీకు పెద్దమ్మని అని నువ్వు అనుకుంటున్నావేమో, నేనెప్పుడూ అనుకోలేదు. ఇంట్లో మా అమ్మకి నువ్వు తోడికొడలివి మాత్రమే. ఇక్కడ మాకు చదువు చెప్పడానికి జీతం తీసుకుంటున్న పని మనిషివి నువ్వు. పిచ్చి పిచ్చిగా వాగావంటే పళ్ళు రాలు కొడతానేమనుకున్నావు? గుండమ్మ, ఎందుకు నా కోడల మీద చేయి చేసుకున్నావు? తను తప్పు చేసింది, తప్పని చెప్తుంటే పిచ్చి పిచ్చిగా వాగుతోంది. లేదంటీ, అక్షతది ఏ తప్పు లేదు. ఇదిగో వీళ్ళే వచ్చి అక్షతను తోసేశారు. తను కింద పడిపోయింది. కోపంతో అక్షత కొట్టింది. తనని కింద పడేసినా వాళ్ళని కొట్టడం తప్పంట. క్షమాపణ చెప్పమంటున్నారు. అక్షత చెప్పనంది. తన మాట వెళ్ళలేదని, తన పంతం నెగ్గలేదని ఉక్రోషంతో నా మీద చెయ్యి చేసుకుందా ఆంటీ. ఉక్రోషంతో చేయి చేసుకుందా? ఎలాంటి మాటలు మాట్లాడావు నువ్వు? మాట్లాడితే కొడుతుందా? స్టూడెంట్స్ మధ్య గొడవలు వస్తూ ఉంటాయి. మధ్యలో నువ్వెందుకు ఇన్వాల్వ్ అయ్యావు? వాళ్ళ మధ్య మనస్పర్ధలు రాకూడదని ఇన్వాల్వ్ అయ్యాను మేడం. కారణం ఏదైనా కావచ్చు. నా కోడల మీద చేయి చేసుకునే రైట్ నీకు లేదు. అది మీ కోడలు కాకముందే నా కూతురండి. నా చెల్లెలి బిడ్డ అది. ఆహా, కూతురు. నన్ను నిజంగా నీ కూతురు అనుకుంటే ఇలా అందరి ముందు నన్ను కొట్టేదానివా, నన్ను ఇలా అవమానించేదానివా? కూతురు మీద ప్రేమ, బిడ్డల మీద మమకారం ఉన్నవాళ్ళెవరూ ఇలా బిహేవ్ చేయరు. అవునులే, బిడ్డల మీద ప్రేమ అంటే ఏంటో తెలియాలంటే అసలు నీకు బిడ్డుంటేనే కదా. బిడ్డలు లేని దానివి నువ్వు. సుమలత గారు, ఎవరిని పట్టుకుని బిడ్డ లేదు అంటున్నారు? ఆవిడ మా అమ్మ. నిన్ను కన్నదా?